నాగర్ కర్నూలు జిల్లా మొలచింతలపల్లిలో పాడైపోయిన రేషన్ బియ్యం వ్యవహారంలో ఏబిఎన్ కథనాలతో అధికారులు స్పందించారు. పురుగులు పట్టిన బియ్యాన్ని తీసుకునేందుకు వినియోగదారులకు అందిస్తున్న విషయాన్ని ఏబిఎన్ వెలుగులోకి తీసుకొచ్చింది. దీంతో అధికారులు రేషన్ షాపును తనిఖీ చేశారు. పాడైపోయిన బియ్యాన్ని వినియోగదారులకు ఇవ్వొద్దని ఆదేశించారు. నాణ్యమైన బియ్యాన్ని అందించాలని సూచించారు. ఇటు బియ్యాన్ని ముక్కిపోయినవి పురుగులు ఉన్నాయి, వాసనతో ఉన్నాయి. నిజం అని గ్రామంలో రేషన్ షాప్ గురించి తహసీల్దార్ ఆదేశాల ప్రకారం వెళ్ళి పరిశీలించగా అక్కడ ఆ షాపులోని బియ్యము పురుగుల బియ్యం ఉన్నాయి, ముక్క వాసన ఉన్నాయి. అలాంటి బియ్యాన్ని పరిశీలించి చూడగా అవి మంచిగా లేవు. అటువంటి బియ్యం పంపిణీ చేయొద్దని తహసీల్దార్ ఆదేశాల ప్రకారం తెలుపుతూ ఇటు విషయాన్ని పై అధికారులకు తెలిపి మళ్ళీ కొత్త బియ్యం వచ్చినాక అటు బియ్యాన్ని గురించి కొత్త పంపిణీ చేయటకు వీలు పడుతుంది. కావున అంతవరకు ఇటు బియ్యాన్ని ఎవరికి పంపిణీ చేయొద్దు అని తెలుపనే. షాప్ నెంబర్ 20 గల షాపులో ఉన్న బియ్యం గురించి విచారణ నిమిత్తమని. నాగర్ కర్నూలు జిల్లాలో మొలచింతలపల్లిలో రేషన్ బియ్యంపై ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రసారం చేసిన కథనంపై అధికారులు స్పందించారు. పూర్తి వివరాలు బసవరాజు అందిస్తారు. బసవరాజు. విజయచంద్రిక, నిన్న మన ఛానల్లో ప్రచారమైన వార్త ఏదైతే మొలచింతలపల్లి గ్రామంలో 150 క్వింటాల దాకా పూర్తిగా అంటే పాడైపోయిన బియ్యాన్ని సరఫరా చేసేందుకు అక్కడికి తీసుకొచ్చారు. అయితే ఇది 20వ షాప్ నెంబర్ లో జరిగింది. ఇది గిరిజన కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ వాళ్లకు అలాట్ అయిన షాప్. అయితే ఇక్కడ రేషన్ డీలర్ కు 2 షాపులు ఉన్నాయి. ఇదే గ్రామంలో 2 షాపులు కూడా ఇతనే నిర్వహిస్తున్న నేపథ్యంలో ఒక షాప్ లో పూర్తిగా అంటే చాలా రోజుల నుంచి అది 3 నెలల సరుకు ఒకటేసారి రావడం, సరుకును కూడా ఇమ్మీడియట్ గా వినియోగదారులకు అందించకపోవడంతో అక్కడ వర్షానికి పూర్తిగా తుట్టలు కట్టి తినేందుకు వీలుగా లేకుండా పోయిన బియ్యాన్ని నిన్న ఇచ్చేందుకు యత్నించడంతో వినియోగదారులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరాకరించడం జరిగింది. ఈ వార్తను మనం ప్రసారం చేశాం. ఇవాళ అధికార యంత్రాంగం అక్కడ డిప్యూటీ తహసీల్దార్ అదేవిధంగా రెవెన్యూ అధికారులందరూ పోయి అక్కడ తనిఖీ చేశారు. అదేవిధంగా ఏదైతే బియ్యాన్ని అక్కడ పూర్తిగా పనికిరాని బియ్యాన్ని పూర్తిగా పరిశీలించి అక్కడ అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి వెల్లడించారు. విజయచంద్రిక. ఓకే బసవరాజు, థ్యాంక్ యూ.